సో మీకు 4 months బ్యాక్ ఇయర్ క్లీనింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా చెవిలో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అంటే మళ్ళీ ఒక్కొక్కసారి బాగా వ్యాక్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళల్లో అంటే ఎక్కువ ఫామ్ అయ్యే వాళ్ళల్లో మళ్ళీ 4, 5, 6 నెలల్లో కూడా మళ్ళీ చెవి నిండా వ్యాక్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి క్లీన్ చేసాము అంటే ఇంకెప్పటికీ వ్యాక్స్ రాదు అని అలా ఏమీ ఉండదు. సో వ్యాక్స్ అనేది మనకి ఎలా అయితే ఒక పర్సన్ కి చెమట అనేది పడుతూ ఉంటుందో, చెమట గ్రంథులు ఎలా ఉంటాయో అలానే చెవి లోపల వ్యాక్స్ గ్లాండ్స్ ఉండి దాని నుంచి వ్యాక్స్ అనేది ఎవ్రీడే ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. కొద్దిగా అమౌంట్స్ లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒకళ్ళకి చాలా తక్కువ వ్యాక్స్ రావచ్చు, ఒకళ్ళకి చాలా ఎక్కువ వ్యాక్స్ రావచ్చు. సో విత్ ఇన్ 4-5 months లోనే ఒక్కొక్కసారి ఇయర్ కెనాల్ అనేది కంప్లీట్ గా ఫిల్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు 4 months బ్యాక్ ఈ వ్యాక్స్ క్లీనింగ్ చేయించుకున్నారు, ఇప్పుడు మళ్ళీ చెవి లోపల నిండిపోయినట్టు ఉంది అంటే ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, చెక్ చేయించుకోండి ఇయర్. ఇన్ కేస్ వ్యాక్స్ ఉంది అంటే మళ్ళీ క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇంకేమన్నా ఇష్యూ ఏమన్నా ఉందా లోపల, ఇన్ కేస్ మీకు రీసెంట్ గా ఏమన్నా కోల్డ్ ఏమన్నా వచ్చింది, కోల్డ్ వల్ల ఏమన్నా చెవి లోపల మిడిల్ ఇయర్ లో ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి దాని వల్ల మీకు చెవిలో ఏదో అడ్డుగా అనిపిస్తోందా, లేకపోతే ఇంకా ఎనీథింగ్ ఎల్స్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ రీజన్ వై ఇట్ ఇస్ హ్యాపెనింగ్ అనేది ఒక్కసారి చెవి లోపల మనం చూస్తేనే అర్థమవుతుంది. సో ఇన్ కేస్ వ్యాక్స్ బిల్డప్ అయి ఉంటే మళ్ళీ క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది.